హలో అందరికీ వెల్కమ్ టు ఏ డే ఇన్ మై లైఫ్. ఇప్పుడు మార్నింగ్ టైం 7:30 అలా అయింది. యూజువల్గా తను లేచినప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నార్మల్గా నవ్విందంటే అందరి దగ్గర వెళ్తుంది, ఏడ్చిందంటే ఇంకా అలాగే ఏడుస్తూ నా దగ్గరే ఉండాలంటుంది. బట్ ఇవాళ ఏడ్చినా కూడా ఆడుకుంటూ ఉంది. సో మా చిన్నమ్మాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంకి లేస్తూ ఉంటుంది. ఈరోజు ఏమో కొంచెం అర్లీగా లేసింది, లేదంటే ఒక్కొక్కసారి 8:30 వరకు అలాగే పడుకొని ఉంటుంది సౌండ్ ఏం లేకుంటే. మా చిన్నమ్మాయి ఎంత అర్లీగానే లేవని లేదంటే ఎంత లేట్గానే లేవని తన బ్రేక్ఫాస్ట్ మాత్రం 10కే తింటుంది. సో ఇప్పుడు మా చిన్నమ్మాయికి 9th month ఫాస్ట్గా పాకడం నేర్చుకుంది. ఎక్కడ లైట్ ఆన్ చేస్తే అక్కడ వెళ్తూ ఉంటుంది. బెడ్రూమ్ కానీ, దేవుడి రూమ్ కానీ, కిచెన్ కానీ, ఎక్కువగా హాల్ కిచెన్ ఈ రెండే తనకి ఇష్టమైన ప్లేస్. అన్ని ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా లాగడానికి. సో మాక్సిమం తిని పడుకున్నప్పుడే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి. అక్కడికి నైట్ లేట్ గా పడుకోయింది, మార్నింగ్ అర్లీగా లేసింది. బట్ నేను తనకన్నా అర్లీగా లేసాను కాబట్టి హాఫ్ వర్క్ ఫినిష్ అయింది. ఒకవేళ ఇద్దరం ఒకటేసారి లేచాము అంటే తనని వాకర్ లో వేయడము, లేదంటే కిచెన్ లో తీసుకుపోయి కింద కూర్చోపెట్టి ఏదైనా సామాన్లు ఇవ్వడం అలా చేస్తూ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి మా పెద్దమ్మాయి ఆడిపిస్తూ ఉంటుంది. అప్పుడు మా చిన్నమ్మాయికి మూడు ఉంటే తనతో ఆడుతుంది, లేదు అంటే నా కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మా పెద్దమ్మాయి యూనిఫామ్ వేసుకొని ఆల్రెడీ స్కూల్కి రెడీ అయింది. నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేశాను. మా పెద్దమ్మ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండేదైతే నాకు ఒక్క రోజు కూడా అబ్బా ఇలా సతాయిచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టింది అన్నట్టుగానే అనిపించలేదు నాకు అసలు. మా చిన్నమ్మాయి అయితే నిద్రపోవడానికి, తినడానికి, అన్ని దానికి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూసారంటే నేను తినిపిస్తుంటే నోరే తిరగట్లేదు, తన చేతులతో తీసుకొని తనే తినాలంటుంది. యాక్చువల్గా నేను మా పెద్దమ్మాయికి స్నాక్స్ ఏదైతే పెడుతున్నానో అది మీకు చూపించాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను చూపించడానికి. 1 weekకి సరిపడా స్నాక్స్ అయితే చూపిస్తాను. బట్ మ్యాక్సిమం తనకి నేను బ్రేక్ఫాస్ట్కి ఏదైతే పెడతానో అదే స్నాక్స్కి ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి సరిగ్గా తినదు కాబట్టి నేను అదే ఇచ్చి పంపిస్తాను. దోశ కానివ్వండి, చపాతీ కానివ్వండి, పూరి, అటుకులకు కానీ ఇలానే. ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి ఇలా పొంగల్, ఉప్మా ఇలా ఉంటే మాత్రము నేను వేరే డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా పెడుతూ ఉంటాను. ఏ వెజిటేబుల్ కానీ ఏ ఫ్రూట్స్ ఉన్నా తనకి ఇలా జీడిపప్పు, బాదం ఉంటే చాలు, ఇంకా వేరే ఏమీ వద్దుంటుంది. రెగ్యులర్గా నాకు స్నాక్స్కి ఈ పప్పులే కావాలని చెప్తూ ఉంటాను. ఇవాళ తన బ్రేక్ఫాస్ట్ తనే తినింది. ఒక్కొక్కసారి తినిపి అంటుంది, ఒక్కొక్కసారి ఇలా పీసెస్ చేసి తింటుంది. దోశ, చపాతి ఇలాంటివి మాత్రమే. అన్నం అయితే సరిగ్గా తినదు కాబట్టి నేనే ఇవ్వను. సో ఇవాళ స్నాక్స్కి నేనైతే ఇక్కడ అటుకులు, పప్పులు అండ్ పీనట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, జీడిపప్పు ఫ్రై చేసి ఇచ్చాను. బొరుగుల్ని ఎలా తర్వాత పెడతామో అలాగే జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్, పసుపు, కారం కూడా వేసాను లైట్గా. అండ్ ఇక్కడ ఒక చిన్న జామకాయ కూడా పీసెస్ చేసి పెట్టాను. నాకు స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30కి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:05 అయింది. ఇంకొక 10 minutesలో తను ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా స్నాక్స్ 11:30కి అలా పెడతారు. అండ్ స్కూల్ అయిపోయేది 1:30కి అలా అయిపోతుంది. స్నాక్స్ హెవీగా పెడతాను కాబట్టి మధ్యాహ్నం వెంటనే తినదు. ఇక 2 అలా అవుతుంది తను తినే టైంకి. లాస్ట్ ఇయర్ నేను కన్సీవ్ అయ్యాను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అక్కడే ఆంధ్ర సైడ్లో తన 1 year ఎడ్యుకేషన్ అయితే అయిపోయింది. అక్కడ టైమింగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు. అండ్ మధ్యలో స్నాక్స్ అండ్ లంచ్ అక్కడే తనే తింటుంది. మార్నింగ్ 9కే కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా అంత ఫాస్ట్గా తినేది కాదు. నాకైతే కొంచెం బాధ వేసేది. బట్ స్నాక్స్, లంచ్ అక్కడే ఉంటుంది కాబట్టి ఒక టెన్షన్ ఏమి ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ 3కి వచ్చినాక ఏదో లైట్గా అలా తినిపించేస్తాను. మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక చిన్నమ్మ నిద్రపించేసాను. ఎందుకంటే తనకి ఇంకా కంప్లీట్గా నిద్ర అనేది సరిపోలేదు. తన మార్నింగ్ ఎంత అర్లీగానే లేవని, ఎంత లేట్గానే లేని 10:30 లోపల ఒక నిద్ర చేసి లేస్తుంది. అప్పుడు తను కడుపు నిండా తింటుంది. సో నేను దీపం పెట్టేసి ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీ అయ్యేలోపు రాగి గంజి కూడా చేసేసాను. ఎందుకంటే ఇంకా మా చిన్నమ్మాయి లేసే టైం అయింది కాబట్టి. ఒక్కొక్కసారి నేను ఏదైనా పనిలో ఉంటే తను లేసినాక తను ఎత్తుకొనే చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ ఏమంత పని లేదనిపించింది. సో ఒకవైపు గంజి కూడా పెట్టేశాను. తొందరగా అయిపోయింది కాబట్టి తను లేసినాక వెంటనే తినిపించేసేసాను. సో మా చిన్నమ్మాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక స్నానం చేపించేసాను. ఆల్మోస్ట్ 1 month అవుతుంది తనకి ఆయిల్ మసాజ్ చేయట్లేదు. ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. కంప్లీట్ సమ్మర్లో ఉన్నట్టే అనిపించలేదు ఈ ఇయర్ నాకు బెంగళూరు అనే కాదు, ఆంధ్ర సైడ్ కూడా కొంచెం అలాగే ఉంది ఇంచుమించు క్లైమేట్. సమ్మర్లా లేదు ఈ ఇయర్. సో ఈ రోజు థర్స్డే కదా, బాబా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:10 అలా అయింది. 12:30కి అలా బయలుదేరుతాము. 12:30కి అలా బయలుదేరితే 1:30 అలా అవుతుంది రిటర్న్ రావడానికి. ఎందుకంటే ఈరోజు అమావాస్య ఉంది. సో క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజనే కాదు, మ్యాక్సిమం ప్రతి థర్స్డే మేము బాబా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. బట్ ఎప్పుడైనా వర్క్ ఉంటే మాత్రమే అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో లంచ్కి నేనైతే వెజిటేబుల్ పలావ్ చేశాను. అదైతే ఫాస్ట్గా అవుతుంది కదా అని ఫైనల్గా బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బాబా టెంపుల్ అనే కాకుండా మనకి అన్ని టెంపుల్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి.
వినాయకుడు, శివుడు, అమ్మవారు, నాగులు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో లాస్ట్ వీక్ బ్యాక్ గురు పౌర్ణమి రోజు వచ్చాం దర్శనం చేసుకోవడానికి. ఫుల్ రష్ ఉండే. అప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు జస్ట్ 10% మాత్రమే. సో తొందరగానే దర్శనం అయిపోయింది అండ్ కాసేపు అలా కూర్చున్నాము. మా అమ్మాయి కూడా కాసేపు ఆడుకోయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తినేసి ఇంకా ఇంటికి బయలుదేరే దారిలో కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే మా పెద్దమ్మాయి బటర్ఫ్లై కేక్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది. అంటే కావాలని కాదు, చేద్దాము అని చెప్తా ఉంది. ఈ బటర్ఫ్లై కేక్ ఎందుకు వచ్చింది అంటే మొన్న ఒక 2-3 days బ్యాక్, అంటే మండే అనుకుంటా, మండే పొద్దున్న లేచినప్పటి నుంచి మా అమ్మాయి కొంచెం లైట్గా ఫీవర్ అవి స్టార్ట్ అయింది. ఆ ఫీవర్ నుంచి ఇంకా చాలా సతాయిస్తూ ఉంటే తనకి టీవీ పెట్టాము. ఆ టీవీలో తను బటర్ఫ్లై కేక్ చూసింది. అది కావాలా అని పట్టించింది. సో అందువల్ల ఏం చేసామంటే ఇంకా జ్వరం అంతా తగ్గిన తర్వాత నార్మల్ కేకే తీసుకొని తనకి బటర్ఫ్లై షేప్లో చేసి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. మేము ఈ కేక్ తీసుకొని ఇంటికి వచ్చే టైంకి తన స్కూల్ టైం కూడా అయ్యింది. ఇంకా స్కూల్ ఆపోజిటే కాబట్టి ఇంకా చూసిందంటే ఇంకా తనకి తెలిసిపోతుంది నార్మల్ కేకే అని. అందువల్ల నేను ఇంటికి తొందరగా వచ్చేసి దాన్ని తనకి తెలియకుండా ఒక ప్లేస్లో పెట్టేశాను. తను తింటున్నప్పుడు దాన్ని బటర్ఫ్లై షేప్లో చేసేసి తనకు అప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. సో ఇది ఏంటంటే వెజిటేబుల్ పలావ్. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సాల్ట్ అయితే కొంచెం లైట్గా తక్కువ ఉన్నట్టు అనిపించింది, బట్ టేస్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక లంచ్ లైట్గా చేసి, ఆల్రెడీ ప్రసాదం తిన్నాం కాబట్టి ఇంట్లో లంచ్ లైట్గా చేసేసి ఇంకా తనకి బటర్ఫ్లై కేక్ అయితే చేస్తూ ఉన్నాను. కేక్ కాదు, సారీ, షేప్ చేస్తున్నాను. కేక్ ఆల్రెడీ తెచ్చాము. హనీ కేక్ నుంచి దాన్ని అలా డిఫరెంట్ షేప్గా చేశాను. ఫస్ట్లో నాకు అది యాంట్ లాగా అనిపించింది, బట్ పర్లేదు. అండ్ తర్వాత నాకు అది బటర్ఫ్లై లాగా అనిపించింది. మీకు ఎలా నచ్చిందో, అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కేక్ చేయాలంటే చాలా ప్రాసెస్ పడతాయి అండ్ అన్ని కలర్స్, తనైతే వీడియో చూసినప్పుడు ఇవన్నీ కలర్స్ చేద్దామని కలర్స్ లిస్ట్ కూడా చెప్పింది మొన్న. యాక్చువల్గా తను ఈ కేక్ గురించి చెప్పినప్పుడు పెద్ద పట్టించుకోలేదు, కానీ ఇవాళ మార్నింగే నాకు ఐడియా వచ్చింది. కేక్తోనే షేప్ లాగా, బటర్ఫ్లై షేప్ లాగా చేస్తే అయిపోతుంది కదా అని నాకు ఇవాళ మార్నింగ్ అనిపించింది. సో ఇంకా తనైతే లంచ్ చేస్తూ ఉంది. మా చిన్నమ్మ అయితే కింద ఆడుతూ ఉంది. తనకి కింద ఆడడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఎత్తుకుంటేనే అసలు ఉండదు. ఏమంటే కింద ఏది పడితే నోట్లో పెట్టుకుంటుందో అన్న భయం మాత్రమే, లేదంటే వదిలేయాలని అనిపిస్తుంది మాకు కూడా. చిన్నవి తనకు మాత్రమే కనిపిస్తాయి, మొత్తం కాదు, కానీ మాకైతే అస్సలు కనిపించదు. ఇంకా పేపర్స్ చూసిందంటే ఇంకా వెళ్ళి ఫస్ట్ ఫుల్ హ్యాపీగా వెళ్ళి నోట్లో పెట్టుకుంటుంది. సో చూసారంటే తను లైట్గా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయిందని అనిపించింది. బట్ ఏమంటే ఇంకా పెద్దది, ఇంకా డిఫరెంట్ కలర్స్తో తను ఎక్స్పెక్ట్ చేసింది, బట్ అడ్జస్ట్ అయితే అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే లడ్డు చేస్తున్నాను. ఇది ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అనమాట. 1 week నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. మా చిన్నమ్మాయిని నిద్రపిచ్చి ఇక స్టార్ట్ చేశాను చేయడము. ఇక ఆల్మోస్ట్ ఇంకా 5 లడ్డూస్ చేసే టైంకి మా చిన్నమ్మాయి లేసి వచ్చింది. ఇక లేసినాక తనకు కొంచెం మిల్క్ ఇచ్చాను, ఇంకా ఆడుకుంటుంది. ఆ లోపు తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు టైం 5:30 అయింది. ఇప్పుడు తింటుంది తన లంచ్. ఎందుకంటే తను మధ్యాహ్నం స్నానం అయిన తర్వాత నిద్రపోవాలి. ఇంకా గుడికి పోయి వచ్చాం కాబట్టి కొంచెం డిలే అయింది, అందువల్ల ఈవినింగ్ చేస్తాను. ఇక్కడ తన లంచ్కి నేను పెసలు, బియ్యము, అలాగే క్యారెట్ వేసాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటేబుల్. ఈరోజు అయితే క్యారెట్ వేసాను. అలాగే పించ్ వామ్ పౌడర్ వేసాను అండ్ 1 స్పూన్ నెయ్యి వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎందుకంటే యాక్చువల్గా మనము ఈ పిల్లలకి ఏదైతే చేస్తామో వాటర్ ఎక్కువ వేస్తామో, ఈ రైస్ అవి తక్కువ చేస్తాం కాబట్టి అది పొంగుతుంది కుక్కర్లో పెట్టినప్పుడు. అలా పొంగకుండా ఉండాలంటే ఏదైనా ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. నేను ఇవాళ అయితే మర్చిపోయాను వేసేది. ఇక ఈవినింగ్ దీపం పెడదామని వచ్చాను. ఆల్రెడీ మా పెద్దమ్మాయి వచ్చేసింది దేవుడి రూమ్లోకి దీపం పెట్టడానికి. యాక్చువల్గా మా పెద్దమ్మాయి ఈ టైంకి బయట ఆడుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఈ 2 days నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే ఉంది. 6:30 అలా వచ్చి ఇక ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి ఇక హోంవర్క్ రాసుకోవడానికి కూర్చుంటుంది. బట్ ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం పడుకోలేదు. నేను లడ్డు చేస్తున్నప్పుడే నాతో పాటు కూర్చొని హోంవర్క్ ఫినిష్ చేసాను. ఇక ఇద్దరు ఆడుకుంటున్నప్పుడే నేను ఏదైనా వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు నేను బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. సో ఒక 10-15 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మా చిన్నమ్మాయి పడుకునే టైం అయితే కరెక్ట్గానే మెయింటైన్ చేస్తుంది. జస్ట్ ఒక 5-10 minutes అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 2 o'clock పడుకోవాల్సిండేది, తను 4 o'clock అలా పడుకోయింది. సో 5:45 అలా లేచింది కాబట్టి మళ్ళీ ఒక నిద్ర అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో ఆ లోపు నేనైతే కొంచెం సెర్లాక్ అయితే చేశాను. ఇది అన్ని పప్పులు మిక్స్ అయ్యేది కాదు, జస్ట్ బియ్యము, కందిపప్పు మాత్రమే మిక్స్ అయ్యింది. తను సెర్లాక్ తినేసి ఇంకా పడుకోయింది. ఆ లోపు నా డిన్నర్ కూడా ఫినిష్ చేద్దామని
కూర్చున్నాను. సో తను ఇంకా పడుకోయిందని నా డిన్నర్ అయిపోయి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా లాస్ట్ కొంచెం ఒక 5 minutes వర్క్ ఉన్నప్పుడు తను లేసింది. నా వర్క్ అయ్యేలోపు పెద్దమ్మాయి కాసేపు చిన్నమ్మాయిని ఆడిపించింది. ఇంకా పెద్దమ్మాయికి నిద్ర వచ్చేసి తను పడుకోయింది. ఇంకా చిన్నమ్మాయికి 11:45 వరకు నిద్ర లేదు. ఆల్మోస్ట్ 12 దగ్గరకు వచ్చినప్పుడు తను పడుకోయింది. ఇలా ఎత్తుకొని వర్క్ చేస్తే తనకి నిద్ర కానీ ఆకలి కానీ ఏది అనిపించదు. ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి.